2000 2006 సంవత్సరంలో వచ్చేసరికి ఏంటంటే సో సాఫ్ట్వేరు 2004 వరకు డౌన్లో ఉంది. అప్పుడు ట్విన్ టవర్స్ కూలిపోవటం వల్ల ఇదంతా కూడా సాఫ్ట్వేర్ బాగా డౌన్ అయిపోయి ఆ కోర్సుల్లో ఎవరు జాయిన్ అయ్యేవాడు కాదు. సిఎస్సి ఐటీ ఇది కూడా ఎక్కువ శాతం ఈ ట్రిపుల్ ఈ మెకానికల్ కూడా లేదు, సివిల్ కూడా లేదు. ట్రిపుల్ ఈ వచ్చేసరికి ఈసీఓ వచ్చేసరికి జాయిన్ అయ్యేవాళ్ళు. మిగతా గ్రూపులు ఏమీ ఎక్కువ ఉండేవి కావు. అయితే అప్పుడు ఇక అది కూడా గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఈ ఎలక్ట్రికల్ ఈసీఈ వీటి ద్వారా వెళ్ళేవాళ్ళు అనమాట. అవుట్ ఆఫ్ స్టేట్స్ పోయి మెకానికల్ అవి జాయిన్ అయ్యేవాళ్ళు. అయితే సిఎస్సి ఎప్పుడు తగ్గేది కాదు. ఇక 2009 నుంచి మళ్ళీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ భూమి అందుకుందో వాటికి డిమాండ్ పెరిగింది గవర్నమెంట్ జాబ్స్ తగ్గటం వల్ల. అయితే ఇప్పుడు మళ్ళీ సినారియో అనేది చేంజ్ అయిపోయింది. ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఫ్రెషర్స్ చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఏదైనా ఎక్కువ జాబ్లు ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల తక్కువ తీసుకున్నారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ట్రిపుల్ ఈసీఈ మెకానికల్ వీటిలో కాంపిటీషన్ తగ్గిపోయి అవుట్ గోయింగ్స్ కూడా చాలా తక్కువ వస్తున్నారు. వచ్చేపాటికి ఏమవుతుందో ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో జాయిన్ అవ్వండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ తగ్గడం వల్ల ఆ కోర్ మీద జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా తెలంగాణలో పడుతున్నాయి. ఇక ప్రైవేట్ పరంగా అయితే నాకు తెలిసి డిప్లొమా ద్వారా వెళ్ళినా, ఇంటర్ ద్వారా వెళ్ళినా, బీటెక్ కంప్లీట్ చేసుకుంటే ట్రిపుల్ ఈ వాళ్ళు, ఈసీ వాళ్ళు, ప్రైవేట్ కంపెనీస్ మెకానికల్ వాళ్ళైనా ప్రైవేట్ కంపెనీస్లో ఎక్కువ ఆ డొమైన్కి సంబంధించిన వాటిలో ఎక్కువ శాతం ఇస్తారు. మినిమం వచ్చేసరికి పర్ యానం 3.5 lakhs శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా హైదరాబాద్లో, అది కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ లేకపోతే మల్లి లక్ష్మయ్య ఇలాంటి అటానమస్ కాలేజీలు వీటిల్లో వచ్చేసరికి ఎక్కువ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ వాటి మీద ఎక్కువ జరుగుతున్నాయి ఈ సాఫ్ట్వేరు కన్నా కూడా. సో జాబ్స్ వస్తున్నాయి, సెటిల్ అయిపోతున్నారు, అది కూడా లక్షల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రెండ్ మారి మళ్ళీ పాత ట్రెండ్కే వచ్చింది. కాకపోతే గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా పెరిగిపోవడం వల్ల ఇదవుతుంది అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక డొమైన్లోనే స్టిక్ అవుతుంది. నాకు సాఫ్ట్వేర్ వస్తేనే వెళ్తాను, నాకు ఆ డొమైన్ వస్తేనే వెళ్తాను అని చెప్పి టీచింగ్ తప్ప ఏదైనా పోండి అంతా అన్నట్టు. టీచింగ్ ఎందుకు వద్దును అంటున్నానంటే మీరు చేయొచ్చు, ప్రశాంతమైన జీవితం, సెలవులు వస్తాయి, ఒక సరే 4 సబ్జెక్టులు వేసినా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మీ గ్రోత్ అనేది ఉండదు. గ్రోత్ సంగతి పక్కనెట్టేసేయండి, మనశ్శాంతి అనేది ఉండాలిగా. ఎందుకంటే బీటెక్ చేస్తే ఎంటెక్ అంటారు, ఎంటెక్ చేస్తే పిహెచ్డీ అడుగుతారు, పిహెచ్డీ చేస్తే పోస్ట్ పిహెచ్డీ అంటే ఇప్పుడు అది కూడా. సో అది కూడా అడుగుతున్నారు. ఇక అట్లా అవన్నీ చేసినా కూడా ఇప్పుడు ఈ ఎన్పీటెల్ కోర్సులు రిజిస్టర్ అవ్వటం ఇవన్నీ రాయాల్సి ఉంది. సో అందుకని చెప్పేసి ఆ తలనొప్పి అంతా మీ మెమరీ అంతా వేస్ట్ చేసుకుంటారు, మీ కెరీర్ గ్రోత్ ఉండదు, పెళ్ళిళ్ళు కూడా కావని చెప్పేసి నేను వాటికి వద్దని చెప్తున్నాను. ఓకేనా? సో ఈ డొమైన్లో ఏ అయినా కానివ్వండి ఇలా ట్రై చేసుకోండి అమ్మా, అంతా కూడా మీకు మంచిగానే ఉంటుంది. ఓకేనా?